వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు. పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు. విధులకు హాజరు కాని ఉద్యోగులకు మెమోలు. ఈ నెల 26వ తేదీన నిర్వహించే ఆటో బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మహబూబ్నగర్ ట్రేడ్ యూనియన్ నాయకులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఎంపీపీ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన దీపావళి సందర్భంగా కొత్త అంగులతో రూపొందించిన కొత్తూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనమాట. అంటే ఎట్లా అంటే చాలా రోజులు కదా పెయింటింగ్ అంతా వేసి చేయాలా. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని టీపీసీసీ కార్యదర్శులు ఎంపీ వెంకటేష్, వినోద్ కుమార్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంపత్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. भाई आया हुसैन भाई फोटो भी निकाल। हां फोटो निकालो। జైవేడితే కథ కరెక్ట్ అయితే జైవేడ్ హరోజీ ఏ అలి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి కార్యదర్శి మహబూబ్నగర్ ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే గారు సంపత్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నిర్వహించినాము. చాలా సంతోషకరమైన విషయము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కష్టపడి పైకొచ్చినాడు, అంచెలంచెలుగా ఎదుగుతూ మహబూబ్నగర్ పట్టణంలోనే చదివి ఇక్కడే పెద్దగా అయ్యి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయికి పోయినందుకొరకు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు మేమందరం కూడా చాలా సంతోషం తెలియజేస్తూ ఉన్నాము. అంచెలంచెలుగా ఎదుగుతూ మాకు కూడా మా లీడర్ ఒక అతను పెద్ద స్థాయిలో ఉన్నాడు అని అనుకునే విధంగా ఎదిగినాడు కాబట్టి చాలా గర్వంగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. మహబూబ్నగర్లో జిల్లాను అదేవిధంగా రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుపోయే విధంగా పోరాడుతున్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన. అదేవిధంగా రాబోయే కాలం లోపల చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో మేము చూడాలని చెప్పేసి
నూతన వాహన చట్టాన్ని నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త ఆటో బంద్ కార్యక్రమానికి సంఘీభాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వివిధ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు సన్నాహక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంవి యాక్ట్ సవరణ చట్టం 2019-4 కార్మిక వ్యతిరేక కోడ్ను రద్దు చేసి ఆటోలకు ప్రభుత్వం ఉచిత ఇన్సూరెన్స్ కేటాయించాలని, దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ చేపట్టి వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో జేఏసీ, ఆటో జేఏసీ జయప్రయం చేయండి. నవంబర్ 26న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రయం చేయండి. జయప్రయం చేయండి, జయప్రయం చేద్దాం. జయప్రయం చేయండి. 26న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రయం చేయండి. జయప్రయం చేద్దాం, జయప్రయం చేద్దాం. ఆదుకోవాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి, ఆదుకోవాలి, ఆదుకోవాలి. నవంబర్ 26వ తారీఖు అయితే దేశవ్యాప్త బంద్ ఉందో ఆ బంద్లో భాగంగానే ఈరోజు కార్మిక సంఘాలంతా కలిసి ఈరోజు ఆటో మద్దతుగా ర్యాలీ చేపడతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొన్ని ఏవైతే కఠినమైన ఉన్నావో దానికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ తీస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మోటార్ వెహికల్స్ చట్టం తీసుకొచ్చి ఈరోజు ఆటో డ్రైవర్లు కానీ ఆ మోటార్ ఫీల్డ్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరిని నడ్డి వేసే విధంగా ఆ బిల్లు ఉంటా ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా మీరు ఏదైతే బిల్లు తీసుకొస్తా ఉన్నారో ఆ బిల్లు మీరు ఇమ్మడే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాబోయే రోజుల్లో తీవ్రంగా మీకు బుద్ధి చెప్పవలసి వస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు ఒక ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయితే ఈరోజు 5,000 రూపాయలు ఫైన్ అంటా ఉన్నారు. ఆ 5,000 మేము కట్టగలుగుతామా? ఈరోజు రెక్కాటగా డొక్కాడ పరిస్థితి మా పరిస్థితి. అలాంటి మా పేద ఆటో డ్రైవర్స్కి ఈరోజు ఇంత నానా ఇబ్బందులు పెడతా ఉన్నారంటే మీకు ఎవరు చెప్పాలి? అంటే కోటేశ్వర్లో మీకు కనిపిస్తూ ఉన్నారా? మామూలు కార్మికులు కనిపిస్తలేరా అని ఈరోజు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఒకటే, ఎందుకంటే ఈరోజు పెద్ద సంపద ఉన్న వాళ్ళకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది. ఈరోజు చూసుకుంటే ఆటో డ్రైవర్లకు ఏ రోజు కూడా ₹1 వచ్చేది, గవర్నమెంట్ నుంచి ₹1 కూడా రాదు ఇప్పటిదాకా. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మామూలు అందరికీ ఇస్తూ ఉన్నారు బెనిఫిట్స్. ఈరోజు ఆటో డ్రైవర్ ఒక ఫ్యామిలీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అయ్యా ఇప్పటికైనా స్పందించి కనీసం మేము ఆటో డ్రైవర్లో ఉన్నామని గుర్తించి కనీసం వాళ్ళకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రాములు యాదవ్, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు. సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీసీ, టీఎన్టీసీ, టీఆర్ఎస్, కేవీ, హెచ్ఎంఎస్ మొత్తం 11 సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో 26వ తారీఖు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె దేశభక్తితో ఉన్న సమ్మె. ఈ సమ్మె కార్మికుల యొక్క జన్మ హక్కుతో కూడినటువంటి సమ్మె. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు ఆటో మోటార్ కార్మికులకు సంబంధించిన రోడ్డు సేఫ్టీ బిల్లు 2019 ఎంవి యాక్ట్ తీసుకోవడం వల్ల ప్రమాదాలకు కారణం డ్రైవర్లే అంటా ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోడ్డు బాగలేదా లేకపోతే ఇతరత్ర ఏది లేకుండా మొత్తం డ్రైవర్లనే బాధ్యత అనే రకంగా ఈ చట్టంలో తీసుకొచ్చారు. దీంతోపాటు సకల కార్మికులు ప్రభుత్వ రంగాలైన ఆర్టీసీ, ఎల్ఐసి, పోస్టలు, టెలికాము, జీవిత బీమా సంస్థ, రైల్వేలు వీటన్నిటికీ అమ్ముకోవడానికి మోడీ దేశభక్తి అని చెప్తా ఉన్నాడు. దేశద్రోహిగా ఈ ప్రభుత్వం స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం అంటే వీళ్ళు దేశద్రోహులు తప్ప మరొకటి కాదు. దీంతోపాటు కనీస వేతనం 24,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగాలను కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ లాంటి సమగ్ర చట్టాలు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. దాంతోపాటు మొత్తం మోటార్ వెహికల్ చట్టాన్ని మార్చడం అంటే ఈ రోజు వాళ్ళనంతా కూడా ప్రైవేటీకరణ, ప్రైవేట్ వాళ్ళకు రోడ్లు అప్పుకునే కార్యక్రమం తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి నేను తీవ్రంగా అన్ని సంఘాలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు అన్నీ ఈరోజు ఖండిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్కే కూడా సమ్మెలో ఉంది, టీఎన్టీసీ సమ్మెలో ఉంది, బీజేపీకి అనుబంధంగా ఉన్న బిఎంఎస్ వాళ్ళు కూడా ఈ సమ్మెకు సపోర్ట్ చేస్తారు. మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మోడీ హటావో దేశ్కి బచావో, బీజేపీ హటావో దేశ్కి బచావో నినాదంతో ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెను సకల కార్మికులు జయప్రదం చేయాలని సిఐటి మహబూబ్నగర్ జిల్లా కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రచార ఆర్భాటాలకే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఉందని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పంటను పండించుకున్న రైతులు వరి ధాన్యాన్ని నేటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. మదనాపురం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఆయా గ్రామాల రైతులు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ నేత ప్రదీప్ కుమార్ గౌడ్తో వాపోయారు. ఇక్కడ అఫీషియల్గా మనకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కూడా 10-15 రోజులు అవుతున్నట్టు కదా. ఇప్పటి వరకు కూడా ఒక్క సంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏంది కారణం?
అవి కరెక్టే. ఇప్పుడు మనం తెచ్చి ఇక్కడ పోసి పెట్టుకున్నాం, వర్షం పడే నానిపాయ ఆరిపాయ, మళ్ళీ ఈ నష్టాన్ని ఎవరు చేసి ఎండ పోసుకునేటోళ్ళ గురించి మనం ఆలోచన చేయొద్దు, ఆఫీస్ చేయొద్దు. కానీ మనకి ఇక్కడ కొనుగోలు కేంద్రం పెట్టినాం కాబట్టి కొనమని చెప్పి మరి మీరు ఒకటి మన ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసారు, వీడు ఎందుకు కొంటలేరు అనేది వాళ్ళ వాదన. నాదేంది ఒక రిక్వెస్ట్ అంటే, ఇప్పుడు మీరు ఆ మార్కెట్ యార్డ్ గేటుకు మేము ఈ కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే గారు కొనుగోలు అంటే కేంద్రం ఏర్పాటు చేసిండ్రు, కానీ ప్రస్తుతం ఇక్కడ క్రయ విక్రయాలు జరుగుతలేవు పలానా కారణం వల్ల అని మీరు ఫ్లెక్సీ ఒక బోర్డు పెడితే మేమైనా బాధ్యత ఉన్నది కదా. అవును సార్, చెప్పడం వేరు, మనం ఒక నోటీస్ బోర్డు ఎలాంటి వసతులు లేకుండా, గన్ని బ్యాగులు లేకుండా, కొలతలు లేకుండా, మిల్ అలాట్మెంట్ లేకుండా, డిఎస్ఓ గారి పర్మిషన్ లేకుండా హడావుడిగా రైతులను మోసం చేసేదానికి, మభ్యపెట్టేదానికి ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసాము. మీ ముందే మాట్లాడినాం సంబంధిత అధికారులతో, వాళ్ళు స్పష్టంగా మేము ఇక్కడ కొంటలేము, రైతులను తేవద్దని చెప్తా ఉన్నాము. ఇదంతా తప్పు అని అంటున్నాడు. మరి ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసినారు, దానికి ఆయన పూర్తి బాధ్యత వహించి ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఇమీడియట్గా కొనిపించే బాధ్యత ఎవరైతే ఓపెన్ చేసారో వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. నవభారతి పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ జిల్లా కేంద్రంలోని ఏనుగుండలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడుతూ 2020 సంవత్సరం వర్షాకాల పంటలకు గాను మహబూబ్నగర్ అర్బన్లో 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, అర్బన్ నుంచి ఇప్పటి వరకు 3 లారీల వరి ధాన్యాన్ని రైస్ మిల్కు పంపామని, మరింత ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మనం ఈ వర్షాకాలం పంటలకు గాను ధాన్యం సేకరణకు గాను మామ్నార్ అర్బన్లో ఒక 7 సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎర్రవల్లి, ఎనుగొండ మెప్మా ఆధ్వర్యంలో కలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఇప్పటి వరకు ధాన్యం కలెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఒక లోడ్ లారీని కూడా రైస్ మిల్కి పంపడం జరిగింది. పక్కలే మనకు ఏఎంసీ కూడా ఉంది. అందులో ఏవి బోయపల్లి తర్వాత చిందారపల్లి 2 కూడా కవర్ అవుతాయి. వాటిని కూడా పరిశీలన చేస్తాం. మీరు చెప్పండి మేడం. అంటే ఇక్కడ ఏఎంసీ ఒకటి, మెప్మా ఒకటి ఉంది. ఆ సెంటర్ల నుంచి ఇప్పుడు ఎర్రవల్లి ఒకటి, మెప్మాలనేమో ఎర్రవల్లి ఒకటి, ఏనుగొండ ఒకటి మనం కలెక్ట్ చేయమన్నాం. ఇంకా మిగతా మండలాలు కూడా ఇంకా తీసుకోమని మన కలెక్టర్ గారు మనకు చెప్పిండ్రు ఇక్కడ. అందుకనే వీళ్ళని తీసుకోమని చెప్పినాం ఆయన సందర్భంగా. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం సదర్ ఉత్సవాలు అందరినీ ఆలరించాయి. కోయిల్కొండ ఎక్స్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణంలోని బండ్లగేరి, బండమీదిపల్లి, గణేష్ నగర్, బోయపల్లి, హనుమాన్పూర్ ప్రాంతాల నుంచి యాదవులు తెచ్చిన దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాదవ సోదరులు దున్నపోతుల విన్యాసాలతో అందరినీ ఆలరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శాంతన్న యాదవ్ మాట్లాడుతూ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు.
మహబూబ్నగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో అన్ని విభాగాలను పరిశీలించారు. జిల్లా వైద్య శాఖ అధికారి కృష్ణను అడిగి కార్యాలయ వివరాలు, జిల్లాలో కబీర్ నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఉద్యోగుల డిప్యూటేషన్లను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతమంది ఉద్యోగులు డిప్యూటేషన్లో ఉన్నారా అంటూ జిల్లా వైద్యాధికారి కృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయ సూపరింటెండెంట్ మరియు ఏఓలకు జిల్లా కలెక్టర్ మెమోలు జారీ చేశారు. అలాగే ఇస్తారా ఒక 100 లీటర్స్ వాళ్ళ దగ్గర హెట్రో దగ్గర చేసి గురుమూర్తి ఎకడమిక్ చక్రపాణి హమీనాథ్ రెడ్డి డెప్యుటేషన్ హమీనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు సార్? స్టాఫ్ శాలరీ అని రాసిస్తుంది సార్. చెప్పకపోతే అంటే ఏమచ్చో తెలియకుండా లీవ్ పెట్టారా? ఏవో సెలవు పెడితే నీకు తెలియకపోతే లేకుండా పోయింది. అందరూ ఇష్టం, ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు అది చేస్తాం. ఇష్టరాజ్యం కలెక్టరేట్ కన్నా 2 రెట్లు పెద్దదండి ఆఫీసు, 3 రెట్లు. ఇంతమంది డెప్యుటేషన్ తెచ్చారా? ఇంతమంది డెప్యుటేషన్ తెచ్చారా మీరు? ఎందుకండి భోజనం చేస్తున్నప్పుడు ఫోన్లు వస్తాయి, అప్పుడు ఉద్యోగం చేయాలి, అర్ధరాత్రి చేయాలి. అది పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఇవ్వండి. నేను రాశాను దానికి ఇన్స్పెక్టింగ్ రిమార్క్స్ అని. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక అర్బన్ హెల్త్ సెంటర్, ఒక రూరల్ సెంటర్ ఇన్స్పెక్ట్ చేసుకుంటా. యూపీహెచ్సి ఒకటి ఇన్స్పెక్ట్ చేయి, ఒక నియరెస్ట్ పిహెచ్సి కూడా ఇన్స్పెక్ట్ చేయి. ఆర్డీఓ కూడా చెప్పాను పిహెచ్సి ఇన్స్పెక్ట్ చేయమని. తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1:23 బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించాక అల్లంపూర్ ఘాట్ వద్ద తోగాట పీఠాధిపతి మాధవానంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాపన పీఠాధిపతి కమలానంద్ భారతి స్వామీజీ శాస్త్రోక్తంగా ఈ పురస్కారాలను ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి నదిలో పవిత్ర పుష్కర స్నానం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్న భక్తులు మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సాంప్రదాయ రీతిలో శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. నది పరివాహక ప్రాంతంలో 4 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఘాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించింది. ఘాటు వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచారు. సమేత బాలబ్రహ్మేశ్వర పుష్కర పుణ్యస్థాన దేవతాస్థాన యతీస్థాన రాజస్థాన సంపూర్ణ శుభఫల ప్రాప్త్యర్థం జోగులాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామినః షోడశ ఉపచార పూజాంచ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు. పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు. విధులకు హాజరు కాని ఉద్యోగులకు మెమోలు. ఈ నెల 26వ తేదీన నిర్వహించే ఆటో బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మహబూబ్నగర్ ట్రేడ్ యూనియన్ నాయకులు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.